టు ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్. సో ఈరోజు మనతో పాటు మన జాబ్ గ్యారంటీ స్టూడెంట్ సాయి ప్రణీత్ రెడ్డి ఉన్నాడు, ప్లస్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. సో ఈ యొక్క ఇంటర్వ్యూ ఏంటంటే, సాయి ప్రణీత్ రెడ్డికి మీకు తెలుసు మన ఇన్స్టిట్యూట్లో జరిగిన డ్రైవ్స్ని మేము వీడియో షూట్ చేసి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన ఇంటర్వ్యూస్లో ఎవరికైతే జాబులు వచ్చాయో వాళ్ళ జాబ్ సక్సెస్ స్టోరీ కూడా జనరల్గా మనం వీడియో చేసి పెడుతున్నాం. యాజ్ వెల్ యాజ్ కోర్సులు చేసేటప్పుడు కూడా మనం సాయి ప్రణీత్ది ఒక వీడియో చేయడం జరిగింది. ఇతను మధ్యలో కోర్సులో ఉన్నప్పుడు తన యొక్క అనుభవాల్ని పంచుకోవడం కోసం ఒక వీడియో చేశాం. సో ప్రతి ఒక్క స్టూడెంటు తన యొక్క కోర్స్ ఎన్ని రోజులు పట్టింది అండ్ ఆ యొక్క తర్వాత ఇంటర్వ్యూస్ ప్రిపరేషన్ ఎలా జరిగింది, ఎన్ని ఇంటర్వ్యూస్లో జాబ్ వచ్చింది అనేది ఈ వీడియోలు చేయటం జరుగుతుంది. అండ్ లక్కీలో ఏంటంటే అతనికి 2 days బ్యాక్ ఆఫర్ వచ్చింది. రేపు 26న కపిలైటీ సొల్యూషన్స్, అంటే ఇప్పుడు ఈరోజు ఇది జూలై మంత్ కదా, జూలై 26న అంటే నెక్స్ట్ ఫ్రైడే అతను కపిలైటీ సొల్యూషన్లో ఫ్రెషర్గా జాయిన్ అవబోతున్నాడు. ఆల్రెడీ కపిలైటీ సొల్యూషన్స్లో మన దగ్గర నుంచి ఒక 3 months బ్యాక్ ఒక 5 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. సో ఈ యొక్క ఇంటర్వ్యూలో 4 జాబ్ వచ్చింది, అందులో సాయి ప్రణీత్ రెడ్డి ఒకడు. సో సాయి ప్రణీత్ రెడ్డి వాళ్ళ పేరెంట్స్ కూడా రావడం జరిగింది కాబట్టి అందరినీ కలిపి ఒక చిన్న ఇంటర్వ్యూ చేద్దాం. అండ్ వాళ్ళు ఎలా వచ్చారు అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత అబ్బాయి యొక్క జర్నీ అండ్ మధ్యలో జరిగిన ఇబ్బందులు, మంచి చెడు అంటే హడిల్స్ అండ్ అంటే ఈ యొక్క ప్రయాణంలో ఖచ్చితంగా జర్నీలో పిల్లలు వస్తుంటారు, మళ్ళీ పిల్లలు మధ్యలో కొద్దిగా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది, ఇబ్బంది పడుతుంటారు. మళ్ళీ పేరెంట్స్ ఎంకరేజింగ్, పేరెంట్స్ మేము పిలిపియటం, పేరెంట్స్ మాకు వచ్చి చెప్పటం, సో మళ్ళీ సెట్ చేయటం, ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ షేర్ చేయటం వల్ల ఏంటంటే నెక్స్ట్ బ్యాచెస్లో వచ్చే స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషను, వాళ్ళ యొక్క పేరెంట్స్కి కూడా గైడ్ లైన్స్కి ఉంటుందని చెప్పి వీడియో చేయటం జరుగుతుంది. అండ్ మనం నెక్స్ట్ ఇప్పుడు జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ని వీఆర్ చేంజింగ్ ఇట్ యాజ్ ఎ సూపర్ 30 బ్యాచ్ అని స్టార్ట్ చేయబోతున్నాం. ఆ సూపర్ 30 బ్యాచ్ గురించి కూడా ఈ వీడియోలో చెప్తున్నాను. సూపర్ 30 బ్యాచ్ ఏంటంటే ఓన్లీ 30 మందిని బీటెక్ 23, 24, 25 పాస్ అయిన పిల్లల్ని మాత్రమే ఎంసీఏ ఆర్ బీటెక్ ఆర్ ఎంసీఏ పిల్లల్ని తీసుకొని ఒక 30 మందిని ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ చేసే ప్రోగ్రామే సూపర్ 30. సూపర్ 30 గురించి మేము త్వరలో వీడియోలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ సూపర్ 30 బ్యాచ్ అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. అరౌండ్ 20 members బీటెక్ 2024 వాళ్ళు టాప్ కాలేజ్ స్టూడెంట్స్ని తీసుకోవడం జరిగింది. సో ఈరోజు ఈ వీడియోల వరకు సాయి ప్రణీత్ యొక్క జర్నీ చూద్దాం. హలో సాయి ప్రణీత్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ఫైన్. సో నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకో. నెంబర్ 1, నువ్వు ఏ కాలేజ్, ఏం చదివావు, ఎప్పుడు పాస్ అయ్యావు, ఏ కాలేజు, తర్వాత మీ పేరెంట్ గురించి అండ్ మీ ఎక్కడ అడ్రస్, మీరు ఏ ఊరు, ఏ లొకేషన్ హైదరాబాద్లో అనేది చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఓకే సార్. నా పేరు సాయి ప్రణీత్ రెడ్డి. నేను బీకామ్ కంప్యూటర్ చదివాను. 2022 పాస్డ్ అవుట్. బీకామ్ కంప్యూటర్ చదివాను. తర్వాత ఇక్కడ ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్లో కోర్స్ చేయడానికి వచ్చాను. .NET కోర్స్ ఫుల్ స్టాక్. 22 సార్, 2022 నుపత్రుంగ డిగ్రీ కాలేజ్లో. ఎస్ సార్, నారాయణగూడ. స్కూలింగ్ హాస్టల్లో చాలా నేర్చుకుంటాం. బట్టలు ఉతకటము, మన పని మనం చేసుకోవడం. మనకు ఒక బాక్స్ ఉంటుంది, అందులో బట్టలు పెట్టుకోవాలి. మనకు సబ్బు పెట్టే ఒక బకెట్, ఒక మగ్గు. మేము హాస్టల్ 6th మఠంపల్లి ఒక బ్రదర్స్ స్కూల్ ఉంది, మాన్ఫోర్ట్ వాళ్ళది వివిహెచ్ఎస్ అనే స్కూల్లో ఉన్నా. 6 నుంచి 10 బ్రదర్స్ ఉండేవాళ్ళు. 5వ తరగతి కానీ అక్కడికి వెళ్ళా. సో 5 ఏళ్ళ హాస్టల్లో ఉండటం అనేది నాకు చాలా ఇండివిజువాలిటీ పెంచింది. అంటే నా పని నేను చేసుకునేవాడిని. మా ప్లేట్ మేము కడుక్కోవాలి, మేము తెచ్చి ఫుడ్ పెట్టుకోవాలి, మేము తినాలి, టేబుల్స్ క్లీన్ చేయాలి, అన్ని ఫ్లోర్స్ కడగాలి, తుడవాలి, బట్టలు అంతలా ఒక పని ఉంటుంది అక్కడ. గ్రౌండ్ వెళ్ళి రిపేర్ చేయాలి, గ్రౌండ్ వర్క్ చేయాలి, గేమ్స్ ఉంటాయి. సో వేరే పని ఉండిపోయేది. సో అది చాలా వెళ్ళిపోయింది 6th. సో 6th స్కూలింగ్లో పిల్లల్ని హై స్కూల్లో హాస్టల్లో పెట్టచ్చు, ఇంటర్మీడియట్లో హాస్టల్ పెట్టచ్చు. కానీ వన్స్ గ్రాడ్యుయేషన్లకు ఎంటర్ అయినాక కానీ, గ్రాడ్యుయేషన్ అప్పుడు జాబ్ రైల్స్ అప్పటి వరకు కొంత హాస్టల్ కంటే కూడా పేరెంట్స్ ఎవరో ఒకళ్ళ దగ్గర ఉండి అవసరమైతే రూమ్ తీసుకొని చేయటమే కరెక్ట్. 1 year కష్టపడి నేను ఇది ఈ మధ్య ఐడెంటిఫై చేసిన. ఇంకోటి ఏంటంటే సార్, వాళ్ళకి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అంటే ఈ బ్యాచ్లలోనే స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అలవాటు అయిపోతుంది ఉంటాయి. అవి వచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీ అంత ఉండదు. అంటే ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు పిల్లగాడు ఉండు, ఎటుపోయి తిరిగి వచ్చినా మీరు గంటకు ఫోన్ చేస్తారు. ఉంటే ఇన్స్టిట్యూట్లో ఉండాలి, బస్ ఎక్కితే గంటలు ఇంట్లో ఉండాలి.
మధ్యలో అయితే ఎప్పుడే మాకు ఫోన్ వస్తుంది. ఇక మాకు ఫోన్ వస్తే ఎట్టుంటుందో వాళ్ళకి తెలుసు, వేటాడుతాం అంతేనా? రైట్. సో అసలు ఫోన్లు వస్తే మనుషులు వస్తాం ఎదుర్కోండి, అసలు ఏం లేదు, వేటే ఇక ఆ భయం ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళ మంచికే కదా. సో ఈ హాస్టల్లో ఉన్న పిల్లలకి ఏంటంటే పాపం వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత పేరెంట్స్ దూరం ఉంటారు, వీళ్ళకి ఫ్రీడమ్ పెరుగుద్ది. ఈ ఫ్రీడమ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీరు అన్నట్టు కొంత డైవర్ట్ అవుతారు. కానీ ఎంతైనా కానీ కనీసం లేదంటే ఒకటేసారి ఇప్పుడు సింపుల్, పేరెంట్స్ పిల్లల్ని మానిటర్ చేయాలి. పిల్లలు దూరంగా ఉన్నారు, మీరు ఒక ఇన్స్టిట్యూట్కి పంపిస్తున్నారు. నేను ఇప్పుడు కొత్త పేరెంట్స్ కదా చెప్తున్నాను, మేము ఎక్కడ ఉంటున్నాం, పిల్లలు ఇక్కడ ఉంటున్నాం. పొద్దున ఇన్స్టిట్యూట్కి రాగానే పిల్లలతో ఒక వీడియో కాల్ చేయించుకోమంటున్నా. వీడియో కాల్ చేయించుకోండి, వీడియో కాల్ చేయించుకొని పిల్లల్ని మమ్మల్ని చూపించమనండి. సార్ ఎక్కడ, సంతోష్ సార్ ఎక్కడ, ఆర్ఎన్ రెడ్డి ఎక్కడ, స్టూడెంట్స్ ఎక్కడ, క్లాస్ రూమ్ చూపి వేరే కూర్చుంటాను, నీ పక్కన ఒకటి కూర్చుంటాను. వీడియో కాల్ పనికి మాలినగా ఊరికే పొద్దులేసి వీడియో కాల్ చేసి బాగున్నావా ఏమొస్తుంది అందులో? బాగానే ఉంటారు, అడిగిపోతారు. ఇది మెయిన్. నెంబర్ 2, సాయంత్రం పోయేటప్పుడు ఒక వీడియో కాల్. టైమింగ్ కూడా భయపడతాడు సార్. కరెక్ట్ అమ్మ నేను 8కు ఇంట్లోంచి బయలుదేరాలంటే సతాయిస్తంగా పొద్దున నిలబడ్డామంటే కథ నరకం చూపిస్తా. బ్రేక్ఫాస్ట్ లేట్ చేయలేకపోతే అంటే టైమింగ్ ఇంపార్టెంట్ కదా, మిస్ అవుతారు. లేట్ అయినా కొద్ది ఇంట్రెస్ట్ పోతుంది. నెక్స్ట్ ఈ హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా ఇది ఎవరైనా చేసుకోవాలి. తర్వాత హాస్టల్కి వచ్చా డాడీ ఒకసారి వీడియో కాల్ చేయడం హాస్టల్ ఉన్నావా అంటే పిల్లలకు సున్నితంగా చేసి ఇది అలవాటు చేయాలి. ఎదురా నీ మంచి కోసమే కదా ఇదంతా చేసేది, మా భయం మాకుంటుంది. ఎక్కడున్నావు డాడీ, ఫ్రెండ్స్తో ఉన్నా, ఏడున్నావు ఫ్రెండ్స్తో లంచ్ చేస్తున్నావు, వీడియో కాల్ చేయి అంటే వీళ్ళు మందు పార్టీలు రా, లంచ్లు రా అంటే ఇది తప్పని అంటే ఆ ఏజ్లో ఎవరికైనా ఇలాంటి ఫ్రెండ్స్ నాకు ఉంటారు, అందరికీ ఉంటారు. అవన్నీ నేను పాస్ చేసిన, అన్నీ చూసినాం. కాకపోతే ఏంటంటే కొంత దాంట్లో మనం ఆ ఊబిలో ఇరుక్కోవద్దు. పిల్లలు ఆ ఊబిలో తెలియక ఇరుక్కుంటారు, అర్థమైందా? ఇప్పుడు నేను ఫ్రెండ్ని చూసా, సరదాగా ఎగ్జామ్స్ అప్పుడు ఓ సిగరెట్ తాగిండు నా కళ్ళ ముందే, నిద్ర రాకుండా తాగుతున్నాడు సరదాగా. ఇక ఆటోమేటిక్గా ఆ ఫ్రెండ్తో నేను చదివా, పీజీ చేసి ఎంసీ చేసా. ఆ తర్వాత ఒక స్థాయికి వచ్చేసరికి జాబ్ చేసేటప్పటికి రోజుకు 10 సిగరెట్లు తాగే లెవెల్కి వెళ్ళిపోయాడు అతను. అంటే చెడ్డోడు అంటే చాలా గొప్పోడు. ఆ అలవాటు అనేది అలా పెంచుద్ది. నేను అన్ని రకాల ఫ్రెండ్స్ ఉన్నాం, కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే అలవాటు. ఈ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ అనేది తొందరగా అలవాటైంది. గుడ్ హ్యాబిట్, బ్యాడ్ హ్యాబిట్స్లో సుఖం ఉంటుంది, ఈజీ ఉంటుంది, తొందరగా అట్రాక్ట్ అవుతాం. అండ్ గుడ్ హ్యాబిట్స్లో కష్టం ఉంటుంది. గుడ్ హ్యాబిట్స్ ఏంటి? ఎర్లీగా లేవాలి, కష్టం ఉంది. వాకింగ్కి వెళ్ళాలి, కష్టం ఉంది. సో అవి ఎక్కవు. సో అది ప్రాబ్లం, అంతే, ఏం లేదు. అండ్ రైట్, ఎనీ హౌ ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మా. సో హ్యాపీ కదా మీరు? చాలా హ్యాపీ సార్, చాలా థ్యాంక్ యూ సార్. మేము అనుకున్నందుకు మా ఆశ నెరవేరింది. యా అదే ఇప్పుడు మిమ్మల్ని ప్రజెంట్ చేయడానికి కూడా పిల్లల పేరెంట్స్ కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే దాని గురించి మిమ్మల్ని ఆపేయించేపు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్ట్రెంత్. సో 6 to స్కూలింగ్లో పిల్లల్ని హై స్కూల్లో హాస్టల్లో పెట్టచ్చు, ఇంటర్మీడియట్ హాస్టల్ పెట్టచ్చు. కానీ వన్స్ గ్రాడ్యుయేషన్లకు ఎంటర్ అయినాక కానీ గ్రాడ్యుయేషన్ అప్పుడు జాబ్ ట్రయల్స్ అప్పటి వరకు కొంత హాస్టల్ కంటే కూడా పేరెంట్స్ ఎవరో ఒకరి దగ్గర ఉండి అవసరమైతే రూమ్ తీసుకొని చేయటమే కరెక్ట్. 1 year కష్టపడి నేను ఇది ఈ మధ్య ఐడెంటిఫై చేసిన. ఇంకోటి ఏంటంటే సార్, వాళ్ళకి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అంటే ఈ మన బ్యాచ్లలోనే స్మోకింగ్. మా ఫాదర్ నేమ్ జనార్దన్ రెడ్డి, మా మదర్ నేమ్ నాగలక్ష్మి. మా ఫాదర్ బిజినెస్ చేసేవారు హైదరాబాద్లో. హోమ్ టౌన్ మాది కడప సైడ్ సార్, పులివెందుల. అవును సార్, ఇక్కడ మా ఫాదర్ బిజినెస్ పెట్టారు సార్. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ గాంధీనగర్. సో 22లో పాస్ అయ్యారు? అవును సార్, 22 పాస్ అయినాక నెక్స్ట్ అంటే 2 years అయింది కదా? అవును సార్. సో ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అయింది? ఇక్కడికి వచ్చి నేను ఆల్మోస్ట్ 1 year అయింది సార్. సో అందులో ట్రైనింగ్ ఎన్ని రోజులు పట్టింది? ట్రైనింగ్ నాకు 8 months పట్టింది సార్. సో ప్లేస్మెంట్స్ కూడా బాగానే పట్టింది సార్. అంటే 4 months అట్లా పడింది సార్. అవును సార్. సో ఇది చదివింది బీకామ్ కంప్యూటర్స్. సో అక్కడి నుంచి మా జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్లో ఇట్ హ్యాస్ టేకెన్ 1+ year. సో అంటే డ్యూరేషన్ పడుతుంది.
సో 3 monthsలో అవుతుంది, 4 monthsలో అవుతుంది. 2 hours ప్రోగ్రామ్ కాదు, అవును సార్ కాదు పర్ డే 8 to 10 hours కూర్చోబెట్టాము మేము. సో ఇది ఇప్పుడు పేరెంట్స్ కూడా ఇది తెలవాలి. అంటే జనరల్గా ఒక కోర్స్కి వచ్చినప్పుడు 3 months 4 monthsలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇప్పిస్తామని చెప్పి చాలా ఇన్స్టిట్యూట్స్ చెప్పడం జరుగుతుంది. అదైతే నాకు తెలిసినంత వరకు అంత ఈజీ కాదు. సో అదే ఒక బీటెక్ లేటెస్ట్ పాస్ అయిన టాప్ కాలేజెస్ నుంచి వచ్చిన పిల్లలు ఆల్రెడీ కంప్యూటర్స్లో చాలా ట్రైనింగ్ అయ్యి ఉంటే 3-4 monthsలో ప్లేస్మెంట్ చేయొచ్చు. కానీ ఒక నార్మల్ డిగ్రీ నుంచి కానీ ఒక నాన్ కంప్యూటర్స్ నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి వరకు టైం ఎక్కువ పడుతుంది. అవును సార్ కరెక్టే సార్. రైట్. సో తర్వాత డిగ్రీ అయిపోయింది. అవును సార్, డిగ్రీ అయిపోయినాక ఐటీ వైపు వద్దాం అనుకున్నాను. అవును సార్ ఐటీ వైపు వెరీ గుడ్ ఐడియా. సో అక్కడ ఫస్ట్ నువ్వు మా దగ్గరికి రాలేదు. రాలేదు సార్. రాలేదు. సో అది ఎలా? ఫస్ట్ ఎక్కడికి వెళ్ళావు? ఫస్ట్ మన నేటివ్ ఇన్స్టిట్యూట్ వేరే దగ్గరికి వెళ్ళాను సార్. అంతే. ఏ కోర్స్? అది జావా చేశాను సార్. అక్కడ కూడా 3 months 4 months 5 months పట్టింది సార్. అంటే నేను అక్కడికి వెళ్ళి అటెండ్ అవుతున్నా కానీ నాకు జాబ్ ప్లేస్మెంట్ రావట్లేదు, సబ్జెక్ట్ కూడా పెద్దగా రాలేదు సార్ అక్కడ. అందుకని ఇక్కడ ఉంటే రాదని చెప్పేసి ఇలా వచ్చాను సార్. అవును సార్. అక్కడికి ఇక్కడ తేడా ఏంటంటే ప్రిపరేషన్ సార్. అంతే. అక్కడ మాకు జస్ట్ క్లాసులు చెప్పడం అలా కాలేజీలో క్లాసులు చెప్పడం అలా ఎలా ఉంటుందో అలా చెప్పేటోళ్ళు. మాకు ప్రిపేర్ అవ్వడం అంటే టైం ఉండేది కాదు సార్. ఇక్కడ మనకు అలా కాదు కదా సార్. మనం మీరు ఓన్గా చేపిస్తున్నారు, చదివిస్తున్నారు, టైం ఇస్తున్నారు. సో అలా ఇక్కడ అప్డేట్ అవ్వడం వీలే. టాస్క్ బేస్డ్ లెర్నింగ్ ఇది. అవును సార్ టాస్క్ బేస్డ్ కంపెనీ ట్రైనింగ్ అట్లా ఎలా కంపెనీ ట్రైనింగ్, సెల్ఫ్ ట్రైనింగ్, సెల్ఫ్ లెర్నింగ్. అవును సార్. అండ్ యూ విల్ హ్యావ్ ఎ ప్లెంటీ ఆఫ్ అవర్స్. అవును సార్ చాలా ప్రిపరేషన్. అవును సార్. రైట్. సో ఇది బాగుందా? బాగుంది సార్. బట్ అన్ని గంటలు కూర్చోవడం ఓపిక ఉండాలి కదా, స్టూడెంట్ కష్టం కదా. ఉండాలి సార్. మనకి రిజల్ట్ రావాలంటే తప్పదు సార్, ఉండాలి. ఓకే. సో ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా మొత్తం నేను దగ్గర 20 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను సార్. సో ఈ 20 ఇంటర్వ్యూస్లో మేము పెట్టించిన 20 ఇంటర్వ్యూస్లో ఎన్ని ఇంటర్వ్యూస్లో ఫస్ట్ రౌండ్ క్లియర్ చేసావు? ఫస్ట్ రౌండ్ ఆల్మోస్ట్ 5 ఇంటర్వ్యూస్ క్లియర్ చేశాను సార్. ఎన్ని ఇంటర్వ్యూస్లో సెకండ్ రౌండ్ వరకు వెళ్ళావు? ఒక 3-4 ఇంటర్వ్యూస్ సెకండ్ వరకు. సో ఫైనల్ గా ఇక్కడ ఆఫర్ వచ్చింది కంప్లీట్లో. సో వెరీ గుడ్ కంపెనీ, యూ గాట్ ఆపర్చునిటీ. హ్యాపీయా? హ్యాపీ సార్. రైట్. సో ఈ ట్రైనింగ్ టైంలో అంటే ఇప్పుడు జనరల్ గా ఒక బీకామ్ చదివంగానే పీజీ చేయాలనుకుంటారు ఎవరైనా. అవును సార్. బీకామ్ చదివినాక ఎంబీఏనో ఎంసీఏనో చదవాలనుకుంటారు. అవును సార్. సో ఇంటర్మీడియట్ గ్రూప్ ఏంటి నీది? నాది సిఎస్సి సార్.
ఉండొద్దు. అంటే ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ఈ పిల్లగాడు ఉండు, ఎటుపోయి తిరిగి వచ్చినా మీరు గంటకు ఫోన్ చేస్తారు. ఉంటే ఇన్స్టిట్యూట్లో ఉండాలి, బస్ ఎక్కితే గంటలు ఇంట్లో ఉండాలి. మధ్యలో అయితే ఎప్పుడే మాకు ఫోన్ వస్తుంది. ఇక మాకు ఫోన్ వస్తే ఎట్టుంటుందో వాళ్ళకి తెలుసు, వేటాడతావు అంతేనా? రైట్. సో అసలు ఫోన్లు వస్తే మనుషులు వస్తాం ఎదుర్కోని, అసలు ఏం లేదు, వేటయ్యా ఆ భయం ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళ మంచికే కదా. సో ఈ హాస్టల్లో ఉన్న పిల్లలకి ఏంటంటే పాపం వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత పేరెంట్స్ దూరం ఉంటారు, వీళ్ళకి ఫ్రీడమ్ పెరుగుద్ది. ఈ ఫ్రీడమ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీరు అన్నట్టు కొంత డైవర్ట్ అవుతారు. కానీ ఎంతైనా కానీ కనీసం లేదంటే ఒకటే సార్, ఇప్పుడు సింపుల్, పేరెంట్స్ పిల్లల్ని మానిటర్ చేయాలి. పిల్లలు దూరంగా ఉన్నారు, మీరు ఒక ఇన్స్టిట్యూట్కి పంపిస్తున్నారు. నేను ఇప్పుడు కొత్త పేరెంట్స్ కదా చెప్తున్నాను, మేము ఎక్కడో ఉంటున్నాం, పిల్లలు ఇక్కడ ఉంటారు. పొద్దున ఇన్స్టిట్యూట్కి రాగానే పిల్లలతో ఒక వీడియో కాల్ చేయించుకోమంటున్నా. వీడియో కాల్ చేయించుకోండి. వీడియో కాల్ చేయించుకొని పిల్లల్ని మమ్మల్ని చూపించమనండి. సార్ ఎక్కడ, సంతోష్ సార్ ఎక్కడ, ఆర్ఎన్ రెడ్డి ఎక్కడ, స్టూడెంట్స్ ఎక్కడ, క్లాస్ రూమ్ చూపి వేడ కూర్చుంటాను, నీ పక్కన ఒకటి కూర్చుంటాడు. వీడియో కాల్ పనికి మాలినగా ఊరికే పొద్దున్న లేసి వీడియో కాల్ చేసి బాగున్నావా ఏమొస్తుంది అందులో? బాగానే ఉంటారు, ఆడిపోతారు. ఇది మెయిన్. నెంబర్ 2, సాయంత్రం పోయేటప్పుడు ఒక వీడియో కాల్. టైమింగ్ కూడా భయపడతాడు సార్. కరెక్ట్ గా అమ్మ నేను 8కు ఇంట్లోంచి బయలుదేరాలంటే సతాయిస్తా. పొద్దున నిలబడ్డామంటే కథ నరకం చూపిస్తా. అంటే టైమింగ్ ఇంపార్టెంట్ కదా, వాళ్ళకి మిస్ అవుతారు, లేట్ అయినా కొంత ఇంట్రెస్ట్ పోతుంది. నెక్స్ట్ ఈ హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా ఇది ఎవరైనా చేసుకోవాలి. తర్వాత హాస్టల్కి వచ్చా డాడీ ఒకసారి వీడియో కాల్ చేయడం, హాస్టల్ ఉన్నావా అంటే పిల్లలకు సున్నితంగా చేసి ఇది అలవాటు చేయాలి. ఎదురా నీ మంచి కోసమే కదా ఇదంతా చేసేది, మా భయం మాకుంటుంది. ఎక్కడున్నావు డాడీ? ఫ్రెండ్స్తో ఉన్నా. ఏడున్నావు? ఫ్రెండ్స్తో లంచ్ చేస్తున్నావు, వీడియో కాల్ చేయి. అంటే వీళ్ళు మందు పార్టీలు రా, లంచ్లు రా. అంటే ఇది తప్పని అంటే ఆ ఏజ్లో ఎవరికైనా ఇలాంటి ఫ్రెండ్స్ నాకు ఉంటారు, అందరికి ఉంటారు. అవన్నీ నేను పాస్ చేసిన, అన్నీ చూసినాం. కాకపోతే ఏంటంటే కొంత దాంట్లో మనం ఆ ఊబిలో ఇరుక్కోవద్దు. పిల్లలు ఆ ఊబిలో తెలియక ఇరుక్కుంటారు, అర్థమైందా? ఇప్పుడు నేను ఫ్రెండ్ని చూసా, వాటు ఈ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ అనేది తొందరగా అలవాటు అయితే. గుడ్ హ్యాబిట్, బ్యాడ్ హ్యాబిట్స్ లో సుఖం ఉంటుంది, ఈజీ ఉంటుంది, తొందరగా అట్రాక్ట్ అవుతాం. అండ్ గుడ్ హ్యాబిట్స్ లో కష్టం ఉంటుంది. గుడ్ హ్యాబిట్స్ ఏంటి? ఎర్లీగా లేవాలి, కష్టం ఉంది. వాకింగ్కి వెళ్ళాలి, కష్టం ఉంది. సో అవి ఎక్కవు. సో అది ప్రాబ్లం, అంతే, ఏం లేదు. రైట్, ఎనీ హౌ ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మా. సో హ్యాపీ కదా మీరు? చాలా హ్యాపీ సార్, చాలా థ్యాంక్ యూ సార్. మేము అనుకున్నందుకు మా ఆశ నెరవేరింది. అదే ఇప్పుడు మిమ్మల్ని ప్రజెంట్ చేయడానికి కూడా పిల్లల పేరెంట్స్ కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే దాని గురించి మిమ్మల్ని ఆపేయించేపు. థ్యాంక్ యూ వెరీ మచ్.